హలో గైస్, నేను మా అక్క బర్త్డే కోసం ఏదైనా స్పెషల్ చేద్దామని డిఐవై కేక్ అయితే చేసాం. అంటే 350 రూపీస్. ఫస్ట్లీ దానికోసం ఒక హాఫ్ కేజీ ఎల్లో కలర్ ప్లెయిన్ కేక్ అయితే తీసుకున్నాం. ఇది మాకు 250 రూపీస్ పడింది. ఇక్కడ మేము నార్మల్ కేక్ తీసుకున్నాం. మా సిస్టర్కి కూల్ కేక్ అంటే అంత నచ్చదు, సో ఇది ప్రిఫర్ చేసాం. ఈ డిఐవై కోసం హ్యాపీ బర్త్డే స్టిక్ ఒకటి తీసుకున్నాం. ఇది మాకు 30 రూపీస్ పడింది. దీనికి కింద ఉన్న స్టిక్ని కట్ చేసి మధ్యలో స్టిక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోండి. మేము ఎల్లో కలర్ థీమ్లో అయితే ఈ కేక్ని ప్రిపేర్ చేయబోతున్నాం. సో దీనికోసం 3 ఎల్లో కలర్ రోజెస్ని ఇంకా జిప్సీ కూడా తీసుకున్నాం. రోజెస్ ఇంకా జిప్సీ మాకు 70 రూపీస్ అయితే పడింది. లెట్స్ స్టార్ట్ అవర్ డిఐవై. సో ఫస్ట్ స్టెప్, ఈ కేక్ లో 1/4 పార్ట్ అయితే కట్ చేసి తీసేసుకోవాలి. అది ఏం వేస్ట్ అవ్వదండి, పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు. అండ్ సెకండ్ స్టెప్, రోజెస్ కి ఉన్న లీవ్స్ అన్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముళ్ళులు అవి ఉంటాయి కదా, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ రోజ్ కాడని కేక్ సైజులో చూసుకొని కట్ చేసుకోవాలి. కాడ బయటకు రాకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన కేక్ ఫ్రంట్ పార్ట్ నుండి రోజ్ ని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి, రోజెస్ బ్రేక్ అవ్వకుండా. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇంకో 2 ఫ్లవర్స్ ని కూడా కాడ కట్ చేసి కేక్ లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్, రోజెస్ పై నుంచి జిప్సీని చాలా కేర్ఫుల్గా అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే జిప్సీ కాడలు చాలా డెలికేట్గా ఉంటాయి. ఇలాగే గ్యాప్స్ లేకుండా జిప్సీని మొత్తం కేక్ ఆల్ సైడ్స్ పెట్టుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, హ్యాపీ బర్త్డే స్టిక్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కేక్ మిడిల్లోకి వచ్చేలా స్టిక్ని జాగ్రత్తగా గుచ్చుకోవాలి. ఇక్కడ ఇంకా గ్యాప్స్ ఉంటే నేను జిప్సీతో వాటిని ఫిల్ చేసేసానండి. ఎంతో బ్యూటిఫుల్గా మా కేక్ అయితే రెడీ చేసేసాం. ఈ డిఐవై కేక్ కోసం మాకైన కాస్ట్ అయితే జస్ట్ 350 రూపీస్. ఏం చేసిన ఈ కేక్ అయితే మా సిస్టర్కి చాలా బాగా నచ్చేసింది. ఏదైనా మన చేతులతో ప్రిపేర్ చేసుకుంటే ఆ కిక్కే వేరు కదా. ఆ డిఐవై కేక్ ప్రిపరేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.